సినీ రంగానికి సంబంధించి బన్నీవాసు మాత్రం ఇప్పుడు పైరసీ పైన అయితే నేను ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ సినిమాని డౌన్లోడ్ చేసి చూసారో తండేల్ మూవీ పైన ఎవరైతే ఫస్ట్ డేనే హెచ్డీ ప్రింట్ రిలీజ్ చేశారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోబోతున్నానని ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అయితే దీన్ని తొందరగా అర్థం చేసుకుంటారు అని చెప్పేసి ఆయన మాత్రం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడబోతుంది. ఎందుకంటే ఒకనొక టైంలో అత్తనటి దడదు అలాగే రిలీజ్ అయింది. మరి ఇప్పుడు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాను అనుకోవచ్చు. సో ఖచ్చితంగా పైరసీ అనేది ఈరోజు ఒక ప్రతి సినిమాకి జరుగుతుంది. రీసెంట్గా గేమ్ చేంజర్ జరిగినప్పుడైతే ఆ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అయితే పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన సినిమా కాదు అన్నట్టుగా వదిలేశారు. ఆయన అది ఎడిటింగ్ రూమ్ నుంచి లీక్ అయిందని తెలిసినా కూడా మరి మూవీ టీం ఏమి స్పందించకుండా చేశారు. మరి తండేల విషయంలో మాత్రం బన్నీవాస్ గారు అయితే అలా చేయట్లేదు. ఎందుకంటే ఆయన మన గీతా ఆర్ట్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమా కాబట్టి సో ఖచ్చితంగా అది బాగా ఆడాలి అనే విధంగా అయితే ఆయన ప్లాన్ చేస్తున్నారు. సో మరి ఆ సినిమా పైరసీ అవ్వడం ఆయన అందరికీ కూడా బాధాకరంగా ఉంది. ఒక పక్కన హ్యాపీగా ప్రమోషన్ చేయాలా లేకపోతే దాన్ని అరికట్టాలో కూడా ఆయనకు అర్థం కావట్లేదు. సో మరి నమ్మి ఆయన పైన అల్లు అరవింద్ గారు కొంత అమౌంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఆయన ప్రొడక్ట్లో హిట్ చేసి ఆ బాధ్యత అనేది ఆయన తీసుకున్నారు. సో మరి ఖచ్చితంగా బన్నీవాస్ గారు అంటే అందరికీ తెలిసిన వ్యక్తే, ఒక నిర్మాతగా కానీ అటు అల్లు అర్జున్ గారి పరంగా కానీ ఆయన అందరికీ తెలియదు సుపరిచితం అనమాట. సో మరి ఆయన చేస్తున్న ఈ పనికి ఎవరు చేశారని చెప్పి ఆ ఎడిటింగ్ రూమ్ నుంచి వచ్చినట్టయితే మ్యాటర్ లీక్ అయింది. ఈసారి మాత్రం వాళ్ళని వదిలే ప్రసక్తి లేదని చెప్పి ఆయన అయితే చాలా గట్టిగా నుంచున్నారు దీనిపైన. సో పైరసీ అనేది ఫస్ట్ రోనే అరికట్టేయాలి. ఎందుకంటే ఇది ముందుగా వేరే సినిమాకు కూడా జరగచ్చు. మేమేంటంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ సినిమాకు కూడా ఈ భయం రావాలి, ఆ విధంగా అయితే కఠినంగా శిక్షలు తీసుకుంటాం ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. అట్లానే ఈ మూవీ అయితే థియేటర్లో బాగా ఆడుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు అత్తారింటికి దారేది పైరసీ అయినప్పుడు మేము ఎంత బాగా నిలబడ్డామో మాకు తెలుసు. సో గేమ్ చేంజర్కి ఎందుకు నిలబడలేకపోయారు అంటే అది వాళ్ళ ప్రొడక్షన్కి కానీ అసలు ఏంటంటే వాళ్ళకే పట్టించుకోలేదు. అంటే అట్లా కాదు, దిల్ రాజు గారి కాంపౌండ్కి ఇటు ఈయనకి సంబంధం లేదు ఖచ్చితంగా. సో ఆయన చూసుకుంటారని వీళ్ళు లైట్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి విషయం ఏంటంటే ఆయన వీళ్ళంతా పర్సనల్గా ఆయన ఇష్టపడతారు కాబట్టి సో ఖచ్చితంగా ఆయన సినిమా పైరసీ అయినప్పుడు మాత్రం వాళ్ళందరూ ఒక లీడ్ తీసుకున్నారు గీతా ఆర్ట్స్ సపోర్ట్లో కానీ. మరి రామ్ చరణ్ గారి సినిమాకి ఎందుకు జరగలేదు అనేది ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ గారు కూడా హ్యాపీగా ఉన్నట్టున్నారు సినిమా రిజల్ట్ పైన చూస్తే మొన్న. మరి ఇంకా ఆయన గురించి మనం ఈ విషయంలో అయితే మాట్లాడడానికి లేదు కానీ సో మరి పవన్ కళ్యాణ్ గారిని సంప్రదిస్తాను. సో నెక్స్ట్ ఆయనకు జరిగినప్పుడు అప్పుడే బాధపడ్డారు ఆయన, మళ్ళీ ఇంకా జరుగుతుంది. సో దీన్ని అరికట్టాలి, స్ట్రిక్ట్గా చేయాలి అంటే మొత్తం కూడా ఆయన సపోర్ట్ కూడా కావాల్సి వస్తే ఆయన ఖచ్చితంగా వెళ్ళి కలిసి వివరిస్తాను. సో దీన్ని ఎట్లా ఎండ్ చేయాలనేది ఆయనతో కూర్చొని డిస్కస్ చేసి మేము మీకు చెప్తామని కూడా చెప్పారు. అట్లానే తండేల్ సినిమా పైరసీ అనేది ఎవరైతే దాన్ని లింక్స్ ఇచ్చారో టెలిగ్రామ్ ద్వారా వాటి ద్వారా ఏదైతే మూవీ రూల్స్లోకి వెళ్ళిందో అట్లానే అక్కడ నుంచి చూసి డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళ లింక్స్ కూడా మొత్తం సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళ అడ్రస్లు కూడా తీసుకుంటాము, వాళ్ళని కూడా పట్టుకుంటాం అని చెప్పి చేస్తున్నారు. సో మరి చూద్దాం అసలు ఎలా చేస్తారు, దీన్ని ఎట్లా అరికడతారు. సో ఇక్కడైనా ఆగి నెక్స్ట్ వాళ్ళకి భయం వస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. సో చూద్దాం.